వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ. ఈరోజు ఒక 2 BHK ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు. చూస్తున్నారు కదా, సరౌండింగ్ మొత్తం కూడా అపార్ట్మెంట్సే. చాలా క్లాస్ ఏరియా అండి. రోడ్డు కూడా 33 ఫీట్ రోడ్డు, సిమెంట్ రోడ్డు అనమాట. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. ఇది ఓల్డ్ అయితే ఒక 12 years ఓల్డ్ అనమాట ఈ ప్లాట్ అయితే. ఇది అపార్ట్మెంట్ లోని ప్లాట్ అండి. ఫ్లోర్ వచ్చేసి 5th ఫ్లోర్ అన్నమాట. ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్. చూస్తున్నారు కదండి, ఇదైతే లిఫ్ట్ అన్నమాట. మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఈ ప్లాట్ కి కబోర్డ్స్ ఉన్నాయి, కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది, మనకి ప్లాన్ ఉంది. రోడ్డు కూడా 33 ఫీట్ రోడ్డు. అలాగే ప్రసాదంపాడు నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ 400 మీటర్స్ అండి. చాలా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా రీజనబుల్ కాస్ట్కి వస్తుంది. ఒకవేళ మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా 10,000 12,000 మధ్యలో మనకి రెంట్ కూడా వస్తుందండి. అంటే రెంటల్ పర్పస్ కావాలనుకునే వాళ్ళకైతే 10,000 నుంచి 12,000 మధ్యలో రెంట్ వస్తుంది అన్నమాట. వీళ్ళు రీసెంట్ గా పెయింట్స్ కూడా వేయించారండి. అలాగే చిన్న చిన్న పనులు కూడా చేయించారు. మనకి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం లేదనమాట. రెడీ టు ఆక్యుపై. మీ ప్రొఫైల్ కనుక సపోర్ట్ చేస్తే 100% కూడా లోన్ వస్తుందండి. చూస్తున్నారు కదా, మనకి డైనింగ్ సపరేట్ ఉంది. 2 bedrooms లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నమాట. అలాగే చుట్టూ సిట్ బ్యాక్స్ ఉంటాయి. అంటే మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు, 2 కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నమాట. టోటల్ గా ఎస్ఎఫ్టీ అయితే మాత్రం 1000 వరకు వస్తుందండి. ప్లింత్ ఏరియా మాత్రం 800 వరకు ఉంటుంది. ల్యాండ్ షేర్ అయితే మాత్రం 35 గజాల వరకు ఉంటుంది. మంచి క్లాస్ ఏరియా అన్నమాట. ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం 35 లక్షలుగా చెప్తున్నారండి. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ప్లాట్ కండిషన్ కూడా చాలా బాగుంది. ప్లాట్ ఓల్డ్ అయితే మాత్రం ఒక 10 to 12 years మధ్యలో ఉంటుందండి. అయినా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వర్క్ కూడా చాలా బాగుంది. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నుంచి 400 మీటర్స్ వెళ్తే కనుక నేషనల్ హైవే వస్తుందండి. అంటే రవీంద్ర భారతి స్కూల్ అన్నమాట. మంచి ఫేమస్ అన్నమాట. మనకి అక్కడ బస్సు, ఆటో సర్వీస్ ఉంటుంది. అలాగే షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. అలాగే స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ అన్ని కూడా ఒక 1/2 km డిస్టెన్స్ లో ఉంటాయి అన్నమాట. ఈ ప్లాట్ కి మీరైతే మిస్ చేసుకోవద్దు. చాలా రీజనబుల్ అన్నమాట. 35 లక్షలు అంటే. చూస్తున్నారు కదా, ప్లాట్ అయితే మాత్రం టోటల్ గా కండిషన్ అంతా బాగానే ఉందండి. వర్కులు కూడా చాలా నీట్ గా ఉన్నాయి. మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం సరౌండింగ్ చూస్తున్నాం. ఇక్కడ నుంచి నేషనల్ హైవే వచ్చేసి 400 మీటర్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, చుట్టూ అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఏనండి. మనకి కనపడేది నేషనల్ హైవే, రవీంద్ర భారతి స్కూల్ సెంటర్ అన్నమాట. ఇది జస్ట్ ఇక్కడ నుంచి 400 మీటర్స్ అండి.